లోకమందు లోక చరిత్రను మనం చూసిన మనుషుల కొరకు పాపుని కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన పరిశుద్ధుడు లేడు. మనిషి కొరకు తనకు తానుగా అప్పుగలిగిన ఏ నరుడును కనబట్టలేదు. కానీ మనిషిని ప్రేమించి తనున్న స్థితిలోనే ఆ మనిషిని హత్తుకొని పరిశుద్ధుడిగా మార్చిన ఒకే ఒక దేవాది దేవుడు ఆయనే నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా. కనుక ఆయన ఆరాధించుటకు, ఆయన సన్నతించడానికి మనము సిద్ధపడుతూ నిత్యం ఉండాలని మీ అందరికి తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్యానికి వెళ్దాం, సిద్ధపడదాం. ప్రార్థన. సర్వాశీర్వాదములకు కారణభూతులను నిరంతరము స్తోత్రార్హుడైన వాటిని మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచిన దినములన్నయు నీ కృపాక్షేమములను మా వెంట ఉంచి ప్రభువా ఈ 9వ నెల 2వ ఆదివారం మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానంలో నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినమందు మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించుగా ప్రభువా నీ వాక్యముతో మమ్మల్ని దర్శించమని బలపరచమని అడుగుచున్నాం. నీ ఆత్మ కార్యములు మాలో జరిగించమని అడుగుచున్నాం. సహాయం చేయండి తండ్రి. నీ ఆత్మ మన మధ్యన ఉంచి నీ ఆత్మతో నీ వాక్తో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం తండ్రి. సహాయం చేయండి. మా అందరికీ వెలుగలిగిన చెవులను, గ్రహింపగలిగిన హృదయమును, నీ వాక్యమును అంగీకరించగలిగిన మనస్తత్వం మాకు దయచేయమని అడుగుచున్నాం. నిలబడిన నన్ను నీ ఆత్మతో నన్ను నింపి నా నోట నీ మాట ఉంచి ప్రభా నీ శిలువ చాటు నన్ను మరుగుపరిచి మహిమతో నీ శక్తితో నన్ను నింపి నీవే మాట్లాడమని అడుగుచున్నాం. సహాయం చేయండి. మా ద్వారా నీ నామము ఇంకనూ హెచ్చింపబడినట్టు, మా ద్వారా నీ నామం ఇంకనూ కనపరచబడినట్టు నీవి అద్భుత కార్యము జరిగించమని అడుగుచున్నాం. ఈ ప్రాంగణం అంతయు నీ మహిమతో నింపండి, నీ అగ్నికం చేయండి. సహాయం చేయండి. వ్యక్తపరిచిన ప్రతి ఒక్క వాక్యమును మా అందరి హృదయాల్లో నాటబడినట్టు నీవే కార్యము జరిగించమని సహాయం చేయమని నజరేయుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొంచున్న మా పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రభువైన యేసు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. అయితే దేవుడు ఇది నా మాతో మాట్లాడుతున్నాను. పరమ కుమ్మరి ఏర్పాటు చేసిన అలంకరణ. పరమ కుమ్మరి అయినటువంటి దేవుడు ఏర్పాటు చేసిన అలంకరణ. కుమ్మరి ఎందుకు అలంకరణ చేస్తాడు అని ఆలోచన చేసినట్లయితే, కుమ్మరి ఏదైనా ఒక వస్తువును తయారు చేసినట్లయితే ఆ వస్తువుకు దాని రూపమును తీర్చేవాడు ఆ కుమ్మరి, దానికి కావలసిన అందము చేకూర్చేవాడు కూడా ఆ కుమ్మరి అయి ఉంటాడు. ఆ కుమ్మరి ఏ అలంకరణ అయితే ఇస్తాడో ఆ వస్తువు అదే అలంకరణ పొంది ఉంటుంది. దాన్ని బట్టి దాని యొక్క విలువ అనేది సమాజంలో పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పరమ కుమ్మరి అనేటువంటి దేవుడు ఒక అలంకరణ అనేది ఏర్పాటు చేస్తున్నాడు. ఒక అలంకరణ అనేది నిర్దేశించి ఈ అలంకరణ నీకు ఖచ్చితంగా ఉండాలని దేవాది దేవుడు విశ్వాసులైన మనకు, క్రైస్తవులైన మనకు ఆయన ఇచ్చినాడు. ఏమిటి అలంకరణ అని ఆలోచించినట్లయితే, పరిశుద్ధ గ్రంథం నుండి ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథం నుండి ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరమున హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. ఆ కాలమందు రాజైన అహష్వేరోషు సూషాను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా. హల్లెలూయా. ఇక్కడ ఒక మహారాజు మనకు కనబడుతున్నాడు. ఇది ఎలాంటి టైము అంటే పాత నిబంధన కాలం సంబంధించి అహష్వేరోషు అనబడిన ఒక మహారాజు ఎక్కడి నుండి పరిపాలన చేస్తున్నాడు అంటే, హిందూ దేశం మొదలుకొని అనగా మన భారతదేశము మొదలుకొని కూషు దేశము అంతయు కూడా 127 సంస్థానములకు అధిపతిగా, చక్రవర్తిగా ఈ అహష్వేరోషు అనబడిన రాజు పరిపాలన చేసేటువంటి సమయములు అక్కడ కనబడుతున్నాయి. అయితే ఈ రాజు ప్రజలందరినీ కూడా ఎంతో
ఎలాంటి కష్టములు లేకుండా ప్రజలకు కావాల్సిన ప్రతిదీ కూడా అతడు సక్రమంగా పరిపాలన చేసేటువంటి రాజుగా పేరు పొందిన రాజు మనకు కనబడుతున్నాడు. అయితే ఈ రాజు తన భార్య ఈ రాజునకు వ్యతిరేకంగా ఇతనికి అపాయకరంగా మారి ఆ రాజునకు వ్యతిరేకంగా తిరుగుతున్నట్లు మనకు వాక్యంలో కనబడుతున్నది. అయితే ఈ రాజు తన భార్యను విడిచిపెట్టి ఆ భార్య స్థానంలో మరి ఒక స్త్రీని పెట్టాలని ఆలోచన చేసి తాను రాజ్యంలో ఒక ఆజ్ఞ ఇస్తూ ఉంటాడు. ఆజ్ఞ ఇచ్చిన తర్వాత అనేక మంది స్త్రీలను వారు పోగు చేసి రాజు ఎదుటకు తీసుకువెళ్ళడానికి సిద్ధము చేస్తూ ఉంటారు. అలా సిద్ధము చేసేటప్పుడు మనకు ఒక స్త్రీ కనబడుతూ ఉంటుంది. 2వ అధ్యాయం 15వ వచనంలో, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం, మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీహయీలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమి కోరలేదు. హల్లెలూయా. ఇక్కడ మనకి క్లియర్గా కనబడుతున్నారు. మొదటికి తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీహయీలు కుమార్తె, అంటే తన చిన్న తండ్రి, తన చిన్నాన్న గారైనటువంటి కుమార్తెను వారి తల్లిదండ్రులు మరణించిన తర్వాత ఇతడు కుమార్తెగా స్వీకరించినాడు ఎస్తేరును మొర్దెకై. అలా స్వీకరించుకున్నప్పుడు రాజు వద్దకు ఈ ఎస్తేరు అనబడిన స్త్రీ వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు ఈ స్త్రీలందరికీ ఒకడు అధికారిగా ఉన్నాడు. హేగే అనే ఒక షండుడు, అనగా థర్డ్ జెండర్, స్త్రీ పురుషులు కానటువంటి థర్డ్ జెండర్ అనే ఒక వ్యక్తి వీరికి అధికారిగా ఉన్నాడు. అయితే అతడు నిర్ణయించినాడు, ఈ అలంకరణ మాత్రమే చేసుకుని రాజు యొద్దకు వెళ్ళాలి, రాజుకు ఈ అలంకరణ మాత్రమే ఇష్టము, ఎంతకన్నా అలంకరణ తక్కువైనా ఎంతకన్నా అలంకరణ ఎక్కువైనా మీ ఇష్టం వచ్చినట్టు అలంకరణ చేసుకున్న ఆ అలంకరణ అనేది ఆ రాజునకు ఇష్టం ఉండదు. కాబట్టి మేము ఏదైతే నియమము ఇచ్చున్నామో, ఏ అలంకరణ మీరు చేసుకోవాలని మేము నియమిస్తున్నామో ఆ అలంకరణ మాత్రమే మీరు చేసుకోవాలని హేగే అనబడిన షండుడు నియమించినప్పుడు ఎస్తేరు అనబడిన ఈ యవ్వన స్త్రీ ఆ అలంకరణ మాత్రమే స్వీకరించినది. హల్లెలూయా. మిగిలిన అనేక మంది స్త్రీలు కనబడుతున్నారు, కానీ వారికి ఇష్టం వచ్చినట్టు వారి శరీరము వారికి ఎంత కోరుకుంటుందో లోక సంబంధమైన అలంకరణ అంతని కూడా వారు అలంకరించుకుని రాజునకు వ్యతిరేకముగాను రాజునకు అయిష్టముగాను వారు తయారై ఉన్నారు. అయితే ఈ స్త్రీలందరూ చూసినప్పుడు రాజు దృష్టి ఎవరి మీద పడింది అంటే ఈ యవ్వన స్త్రీ అయినటువంటి ఎస్తేరు మీద ఆయన దృష్టి పడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అనగా ఆ స్త్రీ ఎలాంటి అలంకరణ కలిగి ఉన్నదని వాక్యం చదివిస్తుంది. రాజునకు ఇష్టమైనటువంటి తగిన అలంకరణ ఆ స్త్రీ పొందుకునేది. ఎందుకు అనగా ఆమె మొదటిగానే చూచుటకు బహు సుందరవతి అయి కనబడినదని వాక్యం మనకు కనబడుతున్నది. 2వ అధ్యాయం 7వ వచనంలో తన పెద్ద తండ్రి అయిన కుమార్తె అయిన హదష అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఈ వాక్యం సెలవిస్తున్నది, ఎస్తేరు సుందరవతి, అందమైనది అయినను తగు మాత్రము అలంకరణ చేత, రాజు నియమించిన అలంకరణ చేత రాజు యొక్క మనస్సును ఈమె గెలుచుకోవడం జరిగినది. హల్లెలూయా. అయితే ఈ అలంకరణ ఎందుకు చెప్పబడుతున్నది అంటే రాజు అనబడినటువంటి దేవాతి దేవుడు తన పెళ్లి కుమార్తెగా ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘమునకు ఒక అలంకరణ అనేది నియమించినాడు. హల్లెలూయా. ఆయన యవ్వన రక్తము చేత ఆయన నామమందు రక్షింపబడి ఆయన వాక్యము అంగీకరించిన ప్రతి క్రైస్తవునికి, ప్రతి విశ్వాసకి, ప్రతి సంఘమునకు కూడా ఆయన ఒక అలంకరణ అనేది నియమించినాడు. అయితే ఈ లోకములో సంఘములో ఏర్పాటు చేయబడుతున్న ఏ క్రైస్తవుడైనా సరే దేవుడు నియమించిన అలంకరణను విడిచిపెట్టేసి, దేవుడు ఇది నియమము అని నియమించిన ఆ నియమం అంతటిని విడిచిపెట్టేసి
తనకు ఇష్టమైనటువంటి శరీర అలంకరణను మనుషుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే నేటి దినాలలో అలంకరణ అనేది చాలా ప్రాముఖ్యంగా అయిపోతున్నది. ఆ అలంకరణ ప్రాణము కంటే ముఖ్యంగా అలంకరణ అది ముఖ్యమవుతున్నది. అయితే దేవుడు అంటున్నాడు, వేషధారులారా మీ హృదయములను మీ హృదయ తలంపులను మార్చుకొనుడి అని వాక్యంతో ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు సంఘములకు ఇచ్చిన అలంకరణ ఏమిటో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుండి 27 వచనములు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుండి 27 వచనం, 25, 26, 27 వచనములు. 25 వచనంలో చివరి లైన్ నుండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, 176వ పేజీ 25వ వచనంలో చివరి లైన్ ఉంది, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటుది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘములకు ఆయన తన రక్తమును కార్చి తన శరీరమును చీల్చుకొని ఆయన ప్రాణత్యాగము చేసి రక్షించుకున్న మనందరి యొక్క లక్షణము ఎలా ఉండాలి అంటే, ఆయన ఈ సంఘమును ప్రేమిస్తున్నాడు, అలాగే ప్రేమిస్తూ అంటున్నాడు అది కలంకము ఉండకూడదు. మొదటిగా కలంకము అంటే మనలో ఎలాంటిది కూడా లోక సంబంధమైన క్రియలు కానీ లోక సంబంధమైన అలవాట్లే కానీ ఒక సంఘమును చూసిన ఎడలా లేకపోతే ఒక విశ్వాసుని చూసిన ఎడలా ఈ విశ్వాసులు లోకములకు సంబంధించిన ఎలాంటి క్రియ కూడాను, ఎలాంటి ఆలోచనను, ఎలాంటి వస్త్రధారణను, లోకానికి సంబంధించినది ఏది కూడా ఆ విశ్వాసులు కనబడుటకు అవకాశమే ఉండకూడదు. అలాంటి కలంకం అనేది ఉండకూడదు అని వాక్యం మాట్లాడుతూ ఉన్నది. హల్లెలూయా. రెండవది మడత కూడా ఉండకూడదు అంట. అంటే మనం దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతాం, దేవుని మందిరం గడప దాటి బయటకు వెళ్ళిన తర్వాత మన హృదయము మరి ఒక మాట మాట్లాడుతాం. అలాగ మడతలు పెట్టే విధముగా మన హృదయము అటును కుడికి కానీ ఎడమకు కానీ త్రుట్టిల్లక మనం స్థిరముగా దేవుని ఎడల ఆయన సంఘములో మనం నాటబడిన వారై మనం ఉండాలని వాక్యం మాట్లాడుతున్నది. అందుకే వాక్యము అనేక వారు సంఘముతో మాట్లాడుతున్నది. నీ నడవడికను నువ్వు మార్చుకోవాలి, నీ బుద్ధిని నీవు మార్చుకోవాలి, నీ బ్రతుకును నీవు మార్చుకోవాలి, నీ హృదయము, నీ పరిస్థితిని, నీ వస్త్రాధారణను, నీ శరీరం నువ్వు మార్చుకోవాలి. ఇవన్నీ మారబడాలి అంటే మొదటిగా నీ హృదయము దేవునికి ఎప్పుడైతే నీవు అర్పిస్తూ ఉంటావో అప్పుడు నీ బ్రతుకు మారుతుంది అని పదే పదే వాక్యము పాపము గురించి, తప్పిదముల గురించి, మార్పు గురించి మాట్లాడుతున్నది. ఇది మాటలు అనేకులకు చాలా కష్టముగాను ఇబ్బందికరంగాను ఉంటూ ఉంటుంది. అయితే వాక్యం అంటుంది రాబోయే దినంలో మహాభయంకరంగా ఉంటుంది. కనుక సంఘము ఎలా ఉండాలి అంటే పాలతో కడిగినటువంటి ముత్యము వలె అది మెరుస్తూ ఉండాలట. ఆయన ఎదుట ఈ సంఘము నిలబడినప్పుడు ఆయన ఆ చేటతో సంఘమును ఆయన శుభ్రము చేస్తున్నప్పుడు ఏ విశ్వాసి కూడా ఆ చేటలో నుండి బయటకి పడిపోకూడదు. ఆయన జల్లెడ పట్టి ఇసురుతూ ఉండగా ఏ విశ్వాసి, ఏ ఆత్మీయ కూడా పట్టు వల్ల బయటికి ఎగిరిపోకూడదు. ఆయన తీర్పు దినము వచ్చేటప్పుడు ఏ విశ్వాసి, ఏ క్రైస్తవుడు కూడా ఆ తీర్పులోనికి వెళతాం మహిమ మేఘములోనికి, గొర్రెల మందలోనికి, పరిశుద్ధుల గుంపులోనికి ప్రతి విశ్వాసి వెళ్ళాలని దేవుడు అనేకమైన శ్రమలతో, అనేకమైన ఇబ్బందులతో, అనేకమైన ఖండితములతో, అనేక రీతిగా దేవుడు సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా తన సేవకుల ద్వారా గద్దిస్తూ ఉంటాడు. అయితే మనుషులకు ఆ మాట అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంటుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, సమయము పొందియవద్దు. నీకు ఖచ్చితంగా నీకు ఇబ్బంది అయినా సరే నీ హృదయంలో మార్చుకోవాలి. ఎందుకంటే 6 అడుగుల మనిషిని శాసించేది
గుప్పెడంతో హృదయమే. ఎందుకు అంటే అది దేవుని ఆధీనంలో లేకుండా లోకంలోకి వెళ్ళిపోతున్నది కనుక అది లోకంలోకి పోకుండా నిన్ను నీవు నాశనము చేసుకోకుండా ఈ వెలుగుతున్న ఆత్మీయ దీపమును, ఆ ప్రకాశిస్తున్న దేవుని యొక్క దీపమును లోకము ఆర్పిస్తూ ఉంటుంది, లోక కార్యములు ఆర్పిస్తున్నది. అయితే దేవుడు అంటున్నాడు, నీ హృదయమును నాకు అర్పిస్తే, నీ హృదయమును నాకు సమర్పిస్తే నేను నా రక్తముతో నిన్ను నేను వెలిగిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక మాట, అటుది ఏమీ లేఖను పరిశుద్ధమైనదిగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మనలో దోషము అనేది ఉండకూడదు. మనం తీర్పు దినమందు దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు, లేకపోతే దేవుడు అపవాదితో ఛాలెంజ్ చేసినప్పుడు, యోగుని గురించి దేవుడు ఛాలెంజ్ చేస్తున్నాడు, ఇదిగో నువ్వు కావాలంటే అతని ప్రాణము ముట్టుకొనక మరి దేనినైనా నీకు ఇష్టం వచ్చినట్లు చేయి, అతడు నా నామమును దూషించడు అని సాక్ష్యం ఇచ్చినాడు. హల్లెలూయా. అది సాక్ష్యము మన గురించి కూడా దేవుడు అపవాది దగ్గర ఇవ్వాలి అంటే మన బ్రతుకు ఎలా ఉన్నదో మనం పరీక్షించుకోవాలి, మన ప్రవర్తన ఎలా ఉన్నదో మనం పరీక్షించుకోవాలి. ఏదో టైం పాస్కి వాక్యం వినాలని వినేసి వెళ్ళిపోవటం కాదు. వాక్యాన్ని బట్టి దేవుడు మనతో ఏం మాట్లాడినాడో దాన్ని బట్టి మన జీవితాన్ని ఇంకెంత మనం మార్చుకోవాలో మనం ఆలోచన చేసి మార్చుకోవాల్సిన స్థితి మనలో ఉంటే ఖచ్చితంగా మార్చుకోవాలి. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనలో దోషం ఉండకూడదు. ఏ దేవుడు దూత అయినా సరే, లేకపోతే ఏ అపవాదైనా సరే, నువ్వు ఆ బిడ్డ గురించి ఎందుకు సాక్ష్యం ఇస్తున్నావు, ఆ మనుషుల గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, ఇదిగో బలిపీఠం మీద ఉన్నప్పుడు దేవుని మందిరంలో ఉన్నప్పుడు పరిశుద్ధులుగా ఎదురు కూర్చుంటున్నారే, కానీ లోకంలోకి వెళ్ళిపోయినప్పుడు ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారే, వారి స్నేహాలు ఫ్రెండ్షిప్తో తిరగడాలు, లేకపోతే లోకంలో ఎంజాయ్ చేయడా వారు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారే, నీ వాక్యములకు వారి జీవితంలో ఏంటి ప్రాముఖ్యత ఇచ్చారని అపవాది తిరిగి ప్రశ్నిస్తే దేవుడు మన గురించి అతిశయించేవాడిగా ఉంటున్నాడా, తలదించుకునేవాడిగా ఉంటున్నాడా? దేవుడు మన గురించి ఆనందించేవాడిగా ఉంటున్నాడా, కన్నీరు కార్చేవాడిగా ఉంటున్నాడా? దేవుడు కూడా అనేక మార్గం మనుషుల కొరకు చింతించినాడు. ఇశ్రాయేలు ప్రజల ప్రవర్తన బాగోక, లోకమందు మనుషులు అభివృద్ధి చెందిన తర్వాత వారి పరిస్థితులు బాగోక, మనిషితో దేవుడు 400 సంవత్సరాలు మాట్లాడడం మానేశాడు. 400 సంవత్సరాలు ఏ మనిషిని కూడా ఏ ప్రవక్త ద్వారా ఆయన ఏ మనిషిని ఏ ప్రవక్తని ఏర్పాటు చేసుకోవడం మానేస్తున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గు అని. మనుషులతో మాట్లాడడం మానేసి ఆయన చేసిన సృష్టితో మాట్లాడుతూ ఉన్నాడు. మరి మన జీవితంలో దేవునికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాం? మనము దేవుడికి ఇచ్చినటువంటి అలంకరణ ఖచ్చితంగా మనం పొందుతున్నామా? మన ప్రవర్తన చూస్తే, మన మాట చూస్తే, మన వస్త్రాధరణ చూస్తే, మనం దేవుడికి ఇచ్చే సమయాన్ని చూస్తే మనుషులు లోకము చూడాలి మనల్ని, ఇతడు దేవుని బిడ్డ, ఇతడు క్రైస్తవుడు, వారి జోలికి మనం వెళ్ళకూడదు. అవి మనుషుల దగ్గర మనం డబల్ మీనింగ్లో మాట్లాడకూడదు. మనమే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, మనమే ఇష్టం వచ్చినట్టు లోక సంబంధమైన హీరోలు హీరోయిన్ ఫోటోలని మనం ఫాలో అవుతుంటే ఇంకెక్కడ నువ్వు దేవుని ఫాలో అవుతున్నావు, ఇంకెక్కడ నువ్వు దేవుని వెంబడిస్తున్నావు? నీ యవ్వన ప్రాయమంతా లోకములకు నువ్వు వ్యర్థమయ్యేసేసి చెరుకు రసం తీసిన పిట్టు వలె నీ సమయం అంతా అయిపోయిన తర్వాత దేవుని యొద్దకు వస్తే నీ ద్వారా నీ వలన దేవునికి ఏం ఉపయోగం? ఆలోచించండి. దేవుని వాక్యం మాట్లాడుతున్నది, ఇంకా మనలో దోషం ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధముగా మనం ఉండాలి. అంటే పరిశుద్ధత మనకి ఎప్పుడు వస్తుందంటే, లోకంలో పరిశుద్ధుడు ఎవ్వడూ లేడు. లోకమందు జన్మించిన మనుషులు ఏ పరిశుద్ధుడు లేడు, ఒక్కడే ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ఆయన ద్వారా మాత్రమే రక్షణ వస్తుంది, ఆయన రక్తము ద్వారా మాత్రమే పరిశుద్ధత వస్తుంది, ఆయనను వెంబడించడం ద్వారా మాత్రమే నిత్య జీవం మనం పొందుకుంటాం. అదే పరిశుద్ధం మనకి రావాలి అంటే మన హృదయంలో మనం ఆయనకు సమర్పించాలా? వాక్యము చెప్పేది మనం ఖచ్చితంగా అనుసరించాలి. వాక్యం చెప్పేది నాకు ఇబ్బందికరంగా ఉంది, నేను చేయలేను, నా వంతు కాదు, నా వల్ల కాదు అనుకుంటే దేవుడు కూడా అంటాడు, నీలో పరిశుద్ధత లేదు కాబట్టి పరలోక రాజ్యంలో ప్రవేశించడం కూడా నీ వల్ల కాదు అని దేవుడు మనం బయట నుంచేస్తే ఆరిన అగ్నిగుండంలో దాన్ని భరించగలిగిన సామర్థ్యం అనుకున్నదా? చిన్న గాయం అయితేనే మనం ఎంతో బాధపడుతూ ఉంటాం, ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం, ఎంతో రోధిస్తూ ఉంటాం. కానీ
ఆత్మ నారని అగ్నిగుండంలో, నిచ్చినాక అగ్నిగుండంలో మండుతూ రగిలిపోతూ ఉంటుంది. మనం అనేక మార్లు చూస్తున్నాం కదా. ధనికుడు ఆ అగ్నిగుండాన్ని భరించక, అబ్రహాము దేవా, అబ్రహాము తండ్రి, నీ చిటికెన వేలు నుండి ఒక చుక్కను నాకు అందించే కదా నా ఆత్మ దాహము చల్లారుతుందేమో అని. అతడే దేవుణ్ణి ఎరిగిన వాడు, అతడే తట్టుకోలేకపోతే అల్పులమైన మనం ఎపాటి వారు? దేవుడు వాక్యం విని ఇంకా పూర్తి దశలోకి, పూర్తి విశ్వాసంలోకి రాలని మనము ఎపాటి వారము ఆలోచన చేయాలి. మరి ఒక మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం పరిశుద్ధమైనదిగా ఉండాలి, నిర్దోషమైనదిగా ఉండాలి, మహిమ గల సంఘముగా ఆయన ఎదుట మనము నిలబడే విశ్వాసము, పరిశుద్ధత దేవుడు మనకి ఉండాలి. ఎందుకు అంటే దేవుడు అంటున్నాడు, లోకమునకు వెళ్ళి వారి వల్ల మనం ఉండగా ఆయన నామమును మహిమపరిచే వారికి ఉండాలి. ఈ లోకంలో ఆయన నామాన్ని కనపరుస్తున్నప్పుడు, ఆయన సన్నతిస్తున్నప్పుడు లోకానికి మనం వెళ్ళి వాళ్ళ కనబడవచ్చు, కానీ ఆయన దృష్టికి మనము ఎంతో ప్రాముఖ్యమై ఉన్నాము. మనకు కలిగిన సంపదను కూర్చో, మనకున్న స్థితిని బట్టు, లేకపోతే మనకు కలిగిన ఆశీర్వాదాన్ని బట్టు మనం అతిశయించకూడదు. మనం జ్ఞానవంతులు కావచ్చు, ధనికులము కావచ్చు, లోకమందు ఒక అధికారం కలిగిన వారు కావచ్చు, కానీ దాన్ని బట్టి మనము అతిశయించకూడదు. ఎందుకు అంటే వాక్యం చదివిస్తుంది, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడు, తనను తాను తగ్గించుకునేవాడు దేవుని దృష్టిలో హెచ్చింపబడతాడు. మనల్ని మనం ఎప్పుడైతే మనం ఎంత స్థితి ఉన్నా సరే, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా సరే, మనం ఏ స్థితి నుండి వచ్చామో, ఏ స్థితిలో దేవుడు మనం పట్టుకుని ఉన్నాడో, ఏ స్థితిలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో అదే స్థితిని మనం వెంబడించే వారిగా ఉండాలి. దేవుడు మనకు ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వచ్చు, అయినా సరే మనం తగ్గించుకుని ఉండాలి. శౌలు రోమ సామ్రాజ్యంలో గొప్ప వ్యక్తి, ధర్మశాస్త్రం అంతా తెలిసినవాడు, రోమ సామ్రాజ్యంలో ఒక అధికారి, అయినా సరే దేవుడు అతను దర్శించినాడు. తన అధికారం అంతటి విడిచిపెట్టాడు. తను నిలబడితే చాలు, సైన్యం అంతా వచ్చి ఆయన ముందు పిన్ డ్రాప్ సౌండ్ శబ్దం రావడం నుంచోగలిగిన అధికారం కలిగిన వాడు. అతడు తను ఎంత తగ్గించుకున్నాడంటే, తన ప్రాణము తీయడానికి కూడా మనుషులు ప్రయత్నం చేసినా, నేను ఉన్నది బ్రతికితే దేవుడి కొరకు బ్రతికిద్దాం, చచ్చిపోతే ఆయన పరీక్షలు చచ్చిపోతాను అంతే తగ్గింపు పౌలు పొందుకున్నాడు. అట్టి తగ్గింపు మనం ఎప్పుడైతే పొందుకుంటామో మనము అదే అలంకరణ మనం కూడా పొందుకున్న వారమే ఉంటాం. చివరిగా మన జీవితము, మన హృదయము వాక్యము చేత ఉదక స్నానం చేయించాలి. అంటే మనం ఒక సరదాగా మాట్లాడినా మన నోటంట సినిమా మాటలు కాదు, సినిమా పాటలు కాదు, డబుల్ మీనింగ్ డైలాగులు కాదు, ఒక మనిషిని వ్యతిరేకంగా మాట్లాడేట కాదు, ఒకరిని అవహేళన చేస్తూ మాట్లాడే మాటలు కాదు. మనం మాట్లాడిన, పాటలు పడిన, ఒకరి గురించి మాట్లాడిన, ఒక వ్యక్తి దగ్గర ఏదైనా విషయం మాట్లాడితే దేవుడి వాక్యం రావాలి. లేకపోతే దేవుడు మన జీవితంలో చేసిన కార్యం గురించి మాట్లాడాలి. మన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడో మనం సాక్ష్యం ఇవ్వాలా, మనం ఎలా మారు మనసు పొందామో మాట్లాడుతుండాలా. నేను ఎందుకు పనికిరాని రాయిగా ఉండిపోయినప్పుడు నన్ను మరచి పునాది రాయిగా దేవుడు నన్ను నిలబెట్టాడనే గొప్ప సాక్ష్యం మనం ఇచ్చేవారు కదా. అప్పుడు మనం వాక్యం చేత ఉదక స్నానం చేయబడిన వారుగా నిలబడుతూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాక్యం మనలో పని చేయాలి అంటే అగ్ని మండుతూ ఉంటే దాని జోలికి ఏ జంతువు రాదు, ఏ విషపు జంతువు రాదు, ఏ మనిషిని దాన్ని తాకలేడు. అగ్ని మండుతూ ఉన్నప్పుడు మనలో వాక్యం కూడా అటు రీతిగా మండుతున్నప్పుడు, వాక్యం మనలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఏ లోకనాథుని యొక్క ప్రభావం ఏది మనలో పనిచేయదు. అది మనకి రావాలి అంటే దేవుడికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. అన్ని పరిస్థితుల్లో కన్నా దేవుడికి మనం మొదటి స్థానం ఇవ్వాలి. మనం బయటకు వెళ్తున్నామా ప్రార్థన చేయాలి, ఇతరులతో మాట్లాడుతున్నామా దేవుడి గురించి మాట్లాడాలి. మనం దేవుడి సన్నిధికి వస్తున్నామా ఒక దినములకు ముందే మనం సిద్ధపడి దేవునికి నేను సాక్ష్యం ఇవ్వాలి. గడిచిన వారం అంతా ఆయన నన్ను కాపాడి ఉన్నాడు, నన్ను గత వారం దేవుడిలో వాక్యంతో నాతో ఈ విధంగా మాట్లాడి ఉన్నాడు. నా మనసు దేవుడితో అంటు కట్టబడుతున్నది, నేను దేవుడు ఏదో చేయాలని ఒక ఆరాటం ఉన్నది, నేను దేవుడికి సాక్ష్యం ఇవ్వాలి. నీకు దేవుని గురించి ఏమి అనిపిస్తే అది దేవుని ఎడతాం. నువ్వు కన్నీరు కాస్త ప్రార్థన చేయవచ్చు, నేను ఎవరు తుడిసి అంటున్నాడైనా. నీవు ప్రయాసపడుతున్నావేమో, నీకు భారం కలిగినదేమో, నీవు మొయ్యలేకపోతున్నావేమో,
నా దగ్గరికి వచ్చి నీ భారం అంతటి నా మీద వేస్తే నీ భారమును నేను మోస్తానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే మన దేహము అనేక పాపపు క్రియలకు మూలమై ఉంటుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 29-30 వచనములు కింద 29-30 వచనములు, తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు, కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. హల్లెలూయా. ఈ దేహము పాడైపోవాలని ఎవరైనా కోరుకుంటారా? ఎవ్వరు కోరుకున్నాడు. చిన్న పిల్లవాడు మొదటి నుండి వృద్ధుల వరకు ఎవ్వరు కూడా శరీరము పాడైపోవాలని ఎవ్వరు కోరుకోరు. అది బాగుగా ఉండాలని దానికి అనేకమైనవి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. మనము కూడా అనేక మంది సబ్బులు వాడతాం, ఫేస్ క్రీమ్లు వాడతాం, శరీరం దృఢంగా ఎక్సర్సైజ్ చేస్తాం, అనేకమైన ఆహార పదార్థాలు తీసుకుంటాం. అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఈ శరీరం గురించి నువ్వు ఎంత ఇష్టపడుతున్నావో, మరి ఈ శరీరం నడిపించే ఒక యంత్రము నీ శరీరం లోపల ఉన్నది. అదే దేవుడు నీలో నియమించిన జీవ ఆత్మ ఉన్నది. మరి ఆ ఆత్మ జీవించాలి అంటే ఆత్మ నశించిపోవాలని నీవు కోరుకుంటున్నావా? నీ ఆత్మ నిత్య నరకంలోకి వెళ్ళాలని నీవు కోరుకుంటున్నావా? నీ ఆత్మ పరలోకము వెళ్ళకుండా ఆరని అగ్నిగుణంలోకి వెళ్ళాలని నువ్వు ఇష్టపడుతున్నావా? అలా ఇష్టపడితేనే దేవునికి మనం హృదయం ఇవ్వం. అలా ఇష్టపడితేనే దేవునికి మనం అర్పించుకున్నాం. అలా ఇష్టపడితేనే మనలో ఉన్నటువంటి వ్యర్థమైన కార్యములను, మత్తు భాగ్యములు సేవించడం, లోక సంబంధమైన అక్రమ సంబంధాలు కానీ శరీర కార్యములు ఇవేమీ మనం విడిచిపెట్టాం. మన ఆత్మ నశించాలని మనకి ఇష్టమైతే మన ఆత్మ నశించకూడదు. పరలోక రాజ్యంలో పరిశుద్ధులతో కూడా ఆయనతో మనం ఆనందించాలని ఆశ నీకుంటే ఈ క్షణమే నీవు దేవునికి హృదయాన్ని అర్పించాలని ఆశ నీలో పుడుతుంది. అలా లేనట్లయితే నిన్ను నీవే నాశనం చేసుకుంటున్నావు. నిన్ను నీవే, నీ భవిష్యత్తుని, నీ ఆత్మను నిన్ను నీవే నాశనం చేసుకుంటున్నావు. నిన్ను నీవే పాడు చేసుకుంటున్నావు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు అనగా సంఘమును పోషించడానికి ఆయన తన యవ్వన రక్తమును కార్చినాడు. సంఘమును రక్షించడానికి ఆయన ప్రాణం పెట్టినాడు. సంఘమును ఎత్తబడడానికి ఆయన తిరిగి లేచినాడు. సంఘమును ఆయనతో కూడా తీసుకెళ్ళడానికి మరలా 2వ రాకడలో ఆయన రాబోతున్నాడు. ఎందుకు అంటే ఆయన సంఘమునకు శిరసయ్యున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎలా? ఆయన తన శరీరం అంతటి గాయములు చేసుకుని తన శరీరంలో రక్తం అంతటిని కార్చి ప్రతి మనుషుడు నశించుకున్న రక్షింపబడాలన్న ఆశతో ఆయన ఈ లోకానికి తాను తగ్గించుకుని వచ్చినాడు. నేడు ఆయన నామము అన్ని నామము కన్నా పైనామముగా కొనియాడబడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సంఘములకు శిరస్సై ఉన్నాడు కనుక మనము ఆయన సంఘమై ఉన్నాము కనుక మన శిరస్సు అయిన దేవుని మనం అవమానపరచకూడదు. మన శిరస్సు అయినటువంటి దేవుని మనం గణపరిచే వరకు ఉండాలి. ఆ ఘనత ఎప్పుడు వస్తుందంటే మన బ్రతుకు మారినప్పుడు, మన జీవితం మారినప్పుడు, మన హృదయం మారినప్పుడు మన శిరస్సు గణపరచబడుతుంది. మన కుటుంబాన్ని మన కుటుంబ పెద్ద పోషిస్తూ ఉన్నప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు ఆ కుటుంబ పెద్దని నువ్వేం చేయట్లేదని మన నోటికి వచ్చినట్టు హేళన చేస్తూ ఉంటే కొన్ని దినములు మన కుటుంబ పెద్ద మనకేం చేయడం మానేశారు అనుకో, అతనికి విలువ ఉంటుందా? మన కుటుంబానికి విలువ ఉంటుందా? ఉండదు కదా. అలాగే దేవుడు మన సంఘములకు శిరస్సై ఉండగా దేవుడు మనం అనేక రీతిగా అవమానపరుస్తూ హేళన చేస్తున్నాం. ఎలాగా? నువ్వు కార్యం చేయట్లేదని అనం, నువ్వు నన్ను స్వస్థపరచట్లేదని మనం అన్నాం. ఆయన ఎన్ని కార్యములు చేసినా నేను లోకం వైపు తిరుగుతాను. ఆయన మనల్ని రక్షించిన, మనల్ని ఈ లోకపు అపవాది మనం శోధించిన, ఆయన మనకు విడుదల ఇచ్చిన, మరలా మనం లోకం వైపు తిరుగుతాం. ఆయన నేను నిజమైన స్నేహితుడు, ఆయన తన స్నేహాన్ని మనకు పరిచయం చేసుకున్న లోకపు సామర్థ్యానికి మనం వెళ్తూ ఉంటాం. ఆయన ఆత్మీయ అలంకరణ మనకి ఇచ్చిన లోకపు అలంకరణకి మనం వెళ్తూ ఉంటాం. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి శిలువలో ప్రాణత్యాగం చేసిన లోకపు బంధాలకి మనం విలువిస్తూ ఉంటాం. ఆయన మనల్ని దర్శించిన మనము లోకం వైపు తిరుగుతూ ఉంటున్నాం. దయచేసి ఆలోచించండి.
మనం దేవునికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాం? మనం దేవునికి, మన శిరసైన దేవునికి మనం ఘనముగా ఉంటున్నామా, ఘనహీనముగా ఉంటున్నామా? నీవు నీ శిరస్సుని ఎంతవరకు అయితే నీవు అవమానిస్తూ ఉంటావో, ఆ శిరస్సును నీవు గై కొనలేంత వరకు, దాన్ని రుచి చూడలేనంత వరకు మనము ఘనహీనముగా తయారవుతాం. మనం ఎప్పుడైతే ఘనహీనముగా ఉన్నామో దీనివల్ల వ్యర్థమే తప్ప మరేమీ అది మనకు కనబడదు. రోమపత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 18:18-20 దయచేసి వాక్యం కొంత సమయం జాగ్రత్తగా ఆలకిద్దాం, ముగిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 182 పేజీ, 18:19-20. సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచిలో ఆది సంబుద్ధుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టమాయెను. హల్లెలూయా, హల్లెలూయా. క్లియర్గా వాక్యం మాట్లాడుతున్నది, నా మాటలైతే కాదు. ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యం కావాలి. నువ్వు ఆహారం తింటున్నావు అంటే మొదటిగా ఆయన ప్రార్థన చేసుకున్నది. నువ్వు దేవుని మందిరానికి వచ్చినట్టు మొదటిగా ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు స్తుతించాలి. బయటకు వెళ్తున్నామంటే దేవుని ఆరాధించి దేవుని ప్రార్థన చేయాలి. కొత్త నూతనంగా ఏమైనా కొన్నాము అంటే దేవుని ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో అన్నిటిలో దేవుడికి మొదటిగా ప్రాముఖ్యత కావాలి. అందుకే ఆయన ఆది అయి ఉన్నాడు. ఆది అందు వాక్యం ఉంది, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆయన ఆది అయి ఉన్నాడు. ఆయన మరణించి తిరిగిన లేచిన వారిలో కూడా ఆయనే ప్రథముడై ఉన్నాడు. కనుక ఆయనకు మనం ఇవ్వాల్సిన ప్రాముఖ్యం మనం ఇవ్వాలి. ఎందుకంటే ఆయన సంఘమునకు, శరీరం అనబడిన సంఘమునకు ఆయన శిరస్సు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఈ విధంగా ఆయన మాట్లాడుతున్నాడు అంటే, రోమపత్రిక 6:19 ప్రతి దానికి నేను వాక్యం చూపిస్తున్నాను, దయచేసి నా సొంత మాటలైతే కాదు. రోమపత్రిక 6:19 ఎందుకు దేవుడు ఇట్టి రీతిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనగా, మీ శరీర బలహీనతను, రోమపత్రిక 6:19 మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించిందిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతిగా దాసులుగా అప్పగించుడి. హల్లెలూయా. పాపము చేయడానికి, మద్దుపానము స్వీకరించడానికి, లేకపోతే లోకపు జ్ఞానంలోకి వెళ్ళడానికి మన హృదయమును, మన శరీరమును ఎలా అయితే మనకి ఇష్టపూర్వకంగా ఇచ్చినామో, మనం రక్షింపబడడానికి, మనం పరిశుద్ధంగా మార్చబడడానికి అంతే ఇష్టముగా మన హృదయాన్ని మరలా నీతికి మనల్ని మనం అప్పగించుకోవాలని దేవుడు మాట్లాడతాడు. ఏమిటి నీతి అంటే, యేసయ్య తప్ప మన యొక్క నీతి ఏమీ లేదు. ఎందుకు ఇలా దేవుడు మాట్లాడుతున్నాడంటే, చివరిగా మరలా కొలస్సీలకు రాసిన పత్రిక 4:5 కొలస్సీలకు రాసిన పత్రిక 4:5 4:5 సమయము పొందియక సద్వినియోగము చేసుకొనొచ్చు సంఘమునకు వెలుపటి వారి వలె జ్ఞానము కలిగి నడుచుకొని ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నట్లకే మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికరదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. హల్లెలూయా. సమయము మనకి లేదు కనుక, సమయము అయిపోతుంది కనుక, గడిచిన సమయము మరలా మన జీవితంలో రాదు కనుక దాన్ని సద్వినియోగం చేసుకుని పరమ కుమ్మరి మనకి ఇచ్చినటువంటి అలంకరణ
పరిశుద్ధముగాను నిర్దోషముగాను వాక్యముతో ఉదక స్నానం చేసిన వారిగాను మన ప్రవర్తన చూసినా, మన మాట తీరు చూసినా, మన తలపులు చూసినా, మనం ఒంటరిగా కూర్చున్నప్పుడు ఎలా ఉంటున్నామో, దేవుని వాక్యం చేత ఆయన సంఘంలో కూర్చున్నప్పుడు ఎలా ఉంటున్నామో, రెండు ప్రవర్తనలు ఒకే రీతిగా మనం ఉన్నప్పుడు మనం మార్చబడిన వారము. హల్లెలూయా. దేవుడు వాక్యం చేత మరలా చెప్తున్నాము, ఆయన బలిపీఠం ఎదుట వాక్యం పట్టుకొని దేవుని సంఘంలో మనం కూర్చున్నప్పుడు మన తలపులు, మన హృదయం ఎలా ఉన్నదో ఆయన వాక్యం వినేటప్పుడు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవ్వరు లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు మన హృదయ తలపులు అదే రీతిగా ఉంటే మనం నిజంగా మార్చబడిన వారని. అట్టి రీతిగా లేనిచో మనం ఇంకా లోకంలో ఉన్నవారని. కనుక సమయము లేదు, రక్షణ నేడు, ఇది రక్షణ దినము, ఇది సరైన దినము. కనుక నీ హృదయము దేవుడికి అప్పగించగలిగిన వాడివైతే నీ హృదయాన్ని దేవుడిని అర్పించడానికి సిద్ధముగా ఉండు. దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు, నేను దర్శిస్తాడు, నీవు ఆయనకు సమయము ఇచ్చినాడు. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు మన వీటిలో దీవించి ఆయన రక్షణకు మనకు దయచేసి ఆయన రాకడలో మనం జ్ఞాపకం చేసుకున్నాం కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ముగించుకున్నా. దయచేసి దేవుని యొక్క వాక్యం మీతో మాట్లాడినట్లయితే సిద్ధపడండి. ప్రార్థన. పరిశుద్ధులను సర్వశక్తి మంత్రులను మా పరమ కుమారి అయినటువంటి దేవా, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీవు మాతో మాట్లాడిన విధానానికి నీకు వందనాలు. ఆశ్చర్యకరమైన ఆలోచనకరమైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిన్న ఏకరీతిగా నీవు ఉన్నవారు అన్నవారు ప్రభా తండ్రి, నీవు మాతో మాట్లాడిన విధానానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లోకపు అలంకరణను విడిచిపెట్టి బాహ్య అలంకరణ అంటే పైకి కనబడేటువంటి అలంకరణను మేము విడిచిపెట్టి ప్రభావాన్ని నేనిచ్చిన పరిశుద్ధమైనది, నిర్దోషమైనది అటు అలంకరణ మేము పొందుకొని నీలో మేము స్థాపింపబడినట్టు, నీలో మేము ఎదుగుతున్నట్టు సహాయం చేయండి. మా సమస్త క్రియల్లో, మా సమస్త ప్రవర్తనలో ప్రభా నీకు కనబడాలి. క్రైస్తవుడు అంటే క్రైస్తవుడిగా పిలువబడుతున్న వారిలో క్రీస్తు కనబడాలి. ఇదే ప్రభావ నీవు మాకు నేర్పించినది, మా సమస్యలో నీవు కనబడినట్టు సహాయం చేయమని అడిగించినాం. ప్రతి వారితో నువ్వు మాట్లాడ, ప్రతి ఒక్కరూ దర్శించండి. ప్రతి ప్రాముఖ్యంగా యవనస్తుతో మాట్లాడమని అడిగించినాం. మా పాత రోజు జీవితం మేము విడిచిపెట్టి, మా తలంపులను మేము విడిచిపెట్టి ప్రభా నూతనమైన నీ వాక్యము చేత మేము ఉదక స్నానము చేపట్టిన వారమని నీ యందు పరిశుద్ధమైన సంఘముగా నిలబడిన వారిగా మేము ఉండినట్టు నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడిగించినాం. తండ్రి, సంఘంలో బలహీనత ఉండి బలపరచండి, ధైర్యపరచమని అడిగించిన స్వస్థపరచండి. ఈ కార్యం జరిగించండి. ఇంకా ఏ అక్కడి హృదయకి వచ్చిన ప్రతి అక్కను నేర్పించండి. చదువుకున్న వారికి కాస్త జ్ఞానముగా ఇచ్చండి ప్రభావం. ఉద్యోగంలో పనులు చేసుకునే వారికి కావాల్సిన ఆరోగ్యము, జ్ఞానము దయచేయమని అడిగించినాం. ప్రతి ప్రయాణంలో ఈ తెలియని స్థాయిలో ఉంచండి, సహాయం చేయండి. ప్రభావానికి స్తోత్రం. మేము అడుగుతున్నా నీ పరీక్షణ ఇంకా అనేకమైన ప్రాంతాల్లో నేను నీ పరీక్షను చేయనట్లు నీవు సహాయం చేయండి. దాసులను జ్ఞాపకం చేసుకునండి, బలపక్షమని అడిగించినాం. కృప దయచేయండి. మా ద్వారా ఇంకనూ నీ నామము గణపరచబడినట్టు సహాయం చేయండి. ఈ వర్షముల రీతిగా అనేక పట్టణాల్లో అనేక మన ప్రజలు ప్రభా ఎన్నో ఇబ్బందులు పరిచయులుగా నీవు సహాయం చేయమని అడిగించినాం. వారికి కావలసిన ప్రతి ఒక్క అవసరం నీవు తీర్చమని అడిగించినాం. సహాయం చేస్తున్న ఎంతో మంది దాసులు వారికి కావాల్సిన ఆరోగ్యము, వారికి కావాల్సిన ఔషధము, ప్రోత్సాహము నీవి అందించమని అడిగించినాం. కృప దయచేయండి, సహాయం చేయండి. మహాత్మగా నీకు స్తోత్రాలు జీవిస్తున్నాం. ఇతరుల గురించి ప్రార్థన చేసేటువంటి హృదయమును మాకు దయచేయండి. ఇతరుల
ఆత్మ యొక్క రక్షణ కొరకు, అనేక హృదయుల రక్షణ కొరకు మార్పులకు ప్రార్థన చేయగలిగిన ప్రార్థన శక్తిని ప్రార్థనాత్మను మీరు మాకు దయచేయమని అడుగుతున్నాం. తిరిగి వచ్చిన ప్రయాణంలో అందరికీ మీరు తోడు ఉండమని అడుగుతున్నాం. ప్రభా సహాయం చేయండి. వారి చదువులను పూర్తి చేసుకుని మంచి స్థాయిలో నిలబడినట్టు మీకు ఆశీర్వాదం దయచేయండి. నూతనంగా ప్రారంభించిన ప్రతి వ్యాపారము, ప్రతి పరిస్థితిని నేను అభివృద్ధి చేయమని అడుగుతున్నాం. మీ ద్వారములు తెరవండి. ప్రతి ఎక్కట్ల నుండి, ప్రతి సమస్య నుండి నేను విడుదల చేయండి. ప్రతి శాపం నుండి విడుదల చేయండి. నీ కృప దయచేయండి. నీ స్వాస్థ్యమును, నీ అభివృద్ధిని, నీ ఆశీర్వాదము ప్రతి ఒక్కరి మీద ఉంచమని అడుగుతున్నాం. సహాయం చేయండి. దీనిలోనూ అవసరమైన మమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఈ పరిశ్రమం నిలబెట్టుకున్న విధానం తీసుకొచ్చాము. ఇంకను మా ద్వారా నీ నామం గణపరచబడిన అనేక ప్రాంతాల్లో విడిపింపబడినట్టు నీవు సహాయం చేయమని, నీ నామము అన్ని నామకపై నామకము ప్రయాణట్టు ఇది కార్యము చేయమని నజరేయుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామం నాడు వెలిగించిన మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మకు కృపా కపుదల రక్షణ ఇప్పుడు నేను మనందరికీ నడిపించిన ఆమేన్.